చూసుకోవాలి. ఇక్కడ కాదు, ఎనంబర్దిలో కాదు సార్, టౌన్ లో మంచి సెంటర్ లో ఉండాలి. చెప్పిన మాట ప్రకారం ఈరోజు డాక్టర్ మనోజ్ నెల్లూరుకు వచ్చారు, రమాదేవిని కలిశారు. గతంలో ఆయన ప్రాక్టీస్ చేసేటప్పుడు డాక్టర్ మనోజ్తో పాటు 4 డాక్టర్లు ఒకే ఇంట్లో ఉంటున్నప్పుడు ఆమెని పని మనిషిగా చేర్చుకున్నాడు. ఆయన సహాయం చేసే గుణం వల్ల ఈమెకి సహాయం చేయడం జరిగింది. అదే ఆయనకి ఈరోజు శాపంగా మారింది. అయినా మానవత్వంతో ఈరోజు మళ్ళీ ఆమె దగ్గరకు వచ్చి ఆమెను ఒప్పించి ఇంటికి వెళ్ళే ప్రయత్నం. ఇప్పుడు ఏంటి మీ సమస్య ఏంటి? ఇప్పుడు నేను బయట ఎక్కడో జాబ్ చేసుకుంటున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది నేను ఇక్కడ ఉండి? అవునా? ఊరికే రాలేము కదా. నేను సెలవు పెట్టుకున్నాను ఈరోజు నేను మీకేం సాయం చేయగలనో చెప్పండి. రోజు వెళ్ళలేదు, అది మీ భ్రమ. ఎందుకంటే నేను ఇక్కడ కాదు ఉద్యోగం చేసేది, వేరే జిల్లాలో చేస్తున్నాను. అర్థమైందా? చెన్నమ్మనిలా జరిగింది కదా సార్, సంఘంలో 7 months ముందు అప్పుడు అలా జరిగింది కదా. లేడు చెన్నమ్మ. ఇప్పుడు చెన్నమ్మ జ్ఞాపకార్థం నేను కొన్ని చెయ్యాలి సార్. ఏం చేయాలో చెప్పండి. అదే సార్, అప్పుడు రమాదేవి ఇదిగమ్మ నేను ఈ సహాయం చేయగలను, నువ్వు పిల్లలకి నీ చేతుల మీద జరిపించుకోవాలని అదే మాటలు పట్టుకున్నావు కదా అని మీరు చెయ్యాలి సార్. మోహన్ చంద్ర జ్ఞాపకార్థం ఒక అన్నదానమో ఏదైనా చెయ్యండి. అన్నదానం కాదు సార్, మరేం చేస్తాం? మోహన్ చంద్ర జ్ఞాపకార్థం నా చేతుల మీద జరిపించాలి తల్లిగా. అప్పుడు నాకేం తర్వాత నా ట్రీట్మెంట్ నాకు అప్పటి వరకు ఏమవుతుంది ఏంటంటే సార్, చందమ్మ ఫోటోలు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్లో ఉంటే నేను చూశాను. చందమ్మ బ్రతుకున్నప్పుడు కొడుకు అలాగే ఉండాలి, అందరికి అలాగే అనిపిస్తూ ఉండాలి చందమ్మ. ఏం చేస్తారు చెప్పండి. ఆయన పేరుతో మీరు ఏం చేయాలనుకున్నారు? ఎవరికైనా మంచి చేయాలా? కాదు సార్, చందమ్మ అంటే ఫోన్లో చూశాను రియల్ గా బ్రతుకున్నప్పుడు. డాక్టరు మధ్యలో ఫోన్లు వస్తా ఉంటే ఎందుకున్నారు? నేను ఉండమని చెప్పానా? ఇక్కడే ఉండు నేను వస్తానని ఏమన్నా చెప్పానా? నమ్మకం సార్. ఎట్లా నమ్మకము? నేను అడిగి నువ్వు చేస్తారు. సరే నేను ఇప్పుడు చేసే ప్రయత్నం చేస్తామనే కదా మేమందరం వచ్చింది. ఆ అబ్బాయి విషయం కుదరదమ్మా, అతను చనిపోయాడు, గొడవలు పడ్డారు వాళ్ళు, ఇదంతా తెలుసు కదా నీకు. దేవుణ్ణి ప్రార్థించడం, అతనికి మనశ్శాంతి కలిగేటట్టు చేయడం, లేదా అతని పేరుతో ఎవరికైనా ఒక 10 మందికి ఏమైనా భోజనం పెడతావా చెప్పి మేము పెట్టిస్తాం. ఆయన ఆత్మశాంతి కోసం చేస్తున్నామని చెప్పి పెడదామంటే పెడదాం. చిన్నమ్మ ఫోటోలు అంటే చిన్నమ్మ బ్రతుకున్నప్పుడు హ్యాపీగా అలా ఉన్నాడు కదా సార్, ఇప్పుడు కూడా అలాగే కనిపించారు అందరికి. చిన్నమ్మ ఎట్లా చెంది జ్ఞాపకార్థం అని అంటున్నాను కదా సార్. నేనేం అడుగుతున్నానంటే అలాగే కనిపించాలి, జనాలు మర్చిపోకూడదు చెన్నమ్మని, జనాల దృష్టిలో నిలిచిపోవాలి చెన్నమ్మ. విగ్రహం కట్టియాలా? కాదు మేడం సార్, చెన్నమ్మ ఫ్రెండ్ ఫోన్లో నేను చూశాను. చెన్నమ్మ కారు ఉంది సార్, చెన్నమ్మ కారు ఉంది, కారు దగ్గర ఇలా ఉన్నాడు చెన్నమ్మ, ఇట్లా ఉన్నాడు చెన్నమ్మ, కారు ఉంది. అట్లా అలాంటి ఫోటో కాదు సార్. వచ్చాక చేయించుకుంటే పెడతావు, రోడ్లో పెట్టుకోలేవు కదా అవన్నీ. ముందు ఇంట్లో మారు. అప్పుడు సార్ అవి రోడ్లో కాదు సార్, ఎక్కడైనా ఒక సెంటర్ లో ఉండాలి, అందరు చూస్తూ చెన్నమ్మ అని జనాల దృష్టిలో ఉండాలి. మనము కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ కాదు, ఎనంబర్దిలో కాదు సార్, టౌన్ లో మంచి సెంటర్ లో ఉండాలి. చెన్నమ్మ ఉండాలి, అలాగే ఫోజ్ పెట్టుకుని చెన్నమ్మ హైట్ సేమ్ చెన్నమ్మ లాగే ఉండాలి. అయితే ఇటుపక్క ఒక ఫ్లవర్ వాజ్, ఇటుపక్క ఒక ఫ్లవర్ వాజ్ ఉండాలి. అవి ఎండ వచ్చినా వర్షం వచ్చినా పాడవకుండా మొత్తం అవుట్ లైన్ ఏదైనా సేఫ్టీ కోసం అవి ఎప్పటికీ ఉండిపోవాలి, పాడవకుండా అట్లాగా పాడవకుండా అవి చిన్నవి అట్లా ఉండిపోవాలి ఎప్పటికీ. ముందు అర్జీ రాసి కలెక్టర్ గారిని కలిసి అదే చెప్పేది తినండి. వేడిగా ఉంది అన్నం, కూర్చో, మేము ఈడే కూర్చుంటాము, నువ్వు తినేసి చేతులతో జాత బట్టలు కొనుక్కొచ్చి రమాదేవికి నన్ను మీరు వరాహికి తీసుకొని వెళ్ళి అప్పుడు రమాదేవి స్నానం చేసుకోమంటే చేసుకుంటాను, అప్పుడు తీసుకొని రండి సార్, మీతో కాసేపు మాట్లాడతాను, తర్వాత ఇక్కడ ఉంటాను, ఇంట్లో పెట్టండి, నేను అడిగినవన్నీ చేయండి. నువ్వు స్నానం చేస్తే సార్ తీసుకెళ్తాడు, సార్ డ్రెస్ తెస్తారు. ఆయన మానవత్వం ఉండే మనిషి కాబట్టి ఇంతసేపు మాట్లాడుతున్నాడు రమాదేవి. ఆమె విచిత్రమైన కోరికలు కోరినప్పటికీ అవి కూడా కలెక్టర్ గారితో మాట్లాడి నేను జరిపిస్తానని కూడా హామీ ఇచ్చారు.
కానీ అతి మంచితనం కూడా పనికిరాదని ఈ ఈ కేసును చూస్తే అర్థమవుతుంది.